ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ గంగుల కమలాకర్ కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను సైతం పోలీసులు ఇంట్లోనే నిర్బంధం చేశారు. దీంతో పోలీసులకు గంగుల కమలాకర్ కి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్యంలో పోరాటం చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన పట్ల పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదంటూ పోలీసులపై గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే హౌస్ అరెస్ట్ అంటే మైలు దాటినవా? ఇదేం పద్ధతి? అంటే ఇది మైలు కదా? ఇదేం పద్ధతి? ఇది మా ఇల్లు బంద్లో పాల్గొంటాం. మీడియా కూడా నేను మీడియా కూడా మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత అరాచమా? నేను దొంగనా? 4 సార్లు గెలిచిన ఒక మాజీ మంత్రిని. నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉంటుండగా నన్ను నిర్బంధం చేసి కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆశ్రయం మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆశ్రయం మీద ధ్వంసం జరుగుతుంది, ప్రజల నగలెత్తుకపోతున్నారు. మీరు దాని మీద కాన్సెంట్రేట్. 1000 మంది పోలీసులు 9 నుంచి నేను కనబడటానికి పొద్దులెత్తే కనబడి దొంగలు మీద పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ పట్టుకోండి. అట్లా ప్రజలకు శాంతియుతంగా బతికే పరిస్థితి తీసుకురాలి. నేను ఒక్కడే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా. సంజయ్ గారు, ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలుకొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడసుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కడే చెప్తున్నాను, మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునాది చేసుకోవాలి. మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్ గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు, మనం పోలీసుకు చెప్పండి, వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాం. 100% బండి మీరు బయట ఉండి సక్సెస్ అవుతుంది. మేము ఇక్కడ ఉన్నా కూడా బంధు స్వచ్ఛంగా పాటిస్తారు. ఎందుకంటే బంధు వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేశారు, రేపు మాంసం దాడి చేస్తారు కదా, మా మాస్టర్కి ఎవరు రక్షణ? కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే మేము బంధు పాటిస్తున్నాం. చూస్తుంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైనా భావన కలుగుతుందా మీకు? అల్టిమేట్ గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తారు కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు స్వాగతిస్తున్నామంటే ఏం చెప్పబోతాం? మనం దాడులు సాగుతామా? బట్ దయచేసి చెప్తున్నాము, ఇది ఎవరైనా కానీ, ఏ పార్టీ కానీ, కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది. కాబట్టి ఇక్కడ శాంతియుత వాతావరణం నిలుపుకునే విధంగా అన్ని పార్టీలు సహకరించాలని కోరుతున్నాను. మీడియా కూడా